హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే మేము గాజులు పెట్టుకోవడానికి అనేసి వెళ్తున్నాం. అమ్మమ్మ చాలా రోజుల నుండి అమ్మమ్మ గాజులు పెట్టిస్తారండి అంటే అందరికి ఒకటేసారి పెట్టిద్దులే అని చెప్పేసి ఆగినాం. పండగ అనేసి అందరం వెళ్ళి సేమ్ ఒకటేసారి పెట్టించుకుందాం. గాజులు పెట్టిస్తానికి మనవరాళ్ళకు గాజులు పెట్టిస్తానికి వస్తున్నా. ఇది బోనాలకు ముందుడే వెళ్ళాం మేము మార్కెట్కి గాజులు పెట్టుకోవడానికి అని చెప్పేసి. వెళ్తుంటే ఇక్కడ ప్రతి ఒక్క గల్లీకి ఇట్లా ఎంట్రన్స్లో ఫ్లవర్స్తో లైట్స్తో చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. ఇక్కడ మేము వెళ్ళిన షాప్స్ పక్కనే ఎండు చేపలు ఇట్లా చికెన్ షాప్స్ ఉన్నాయి. అక్కడే నాటుకోళ్ళు అవన్నీ అమ్ముతున్నారు. అక్కడ బాగా స్మెల్ వస్తుండే, వర్షం పడ్డది కాబట్టి ఇంకెక్కువ స్మెల్ వస్తుంది. అందుకే ఆ స్మెల్ తట్టుకోలేక ఇట్లా స్కార్ఫ్ కట్టుకున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా నోస్కి ఇట్లా అడ్డ పెట్టుకుంటారు చేతులు, స్మెల్ తట్టుకోలేక. అనుకోవచ్చు ఇక్కడ మీరు గాజులు వేయించుకోవడానికి ఉన్న కొద్దిసేపే మీరు ఇలా మాట్లాడితే డైలీ అక్కడ వర్క్ చేసే వాళ్ళు మరి వాళ్ళేమనాలి అని. మేము అదే డౌట్ తోటి వాళ్ళని అడిగాము, మీరు ఎలా ఉంటారో ఇట్లా స్మెల్కి మార్నింగ్ నుండి నైట్ వరకు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇంత స్మెల్ ఉండదు రెగ్యులర్గా, అయితే వర్షం వల్ల చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది, నార్మల్గా అయితే ఇంత స్మెల్ ఉండదు అని చెప్పారు. సెలెక్షన్ బెస్ట్ సెలెక్షన్ అంట. ఇక్కడ అంకుల్ చెప్తున్నాడు, మేమైతే 2 కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, బ్లూ పింక్. పింక్ లో 2 షేడ్స్ ఉన్నాయి. 2 షేడ్స్ లో ఏది ఫైనల్ చేయాలో ఆలోచిస్తుంటే మా మమ్మీ అయితే ఈ పింక్ సెలెక్ట్ చేసింది. అంకుల్ అదే చెప్తున్నాడు, పిల్లలందరూ కన్ఫ్యూజ్ అవుతుర్రు, వాళ్ళు నువ్వైతే ఫైనల్ గా డెసిషన్ తీసుకున్నావు, మంచిగా సెలెక్ట్ చేసినావు అని. మా తాతయ్య చనిపోయి 9 years అవుతుంది. తను చనిపోకముందు మా అమ్మమ్మ తాతయ్య ఇద్దరు వచ్చి ఇక్కడే గాజులు పెట్టించుకునేవారు. ఈ అంకులే పెడుతుండే. ఇక్కడ షాపు ఈ అంకుల్ని చూడగానే గుర్తొచ్చింది, అప్పుడు అమ్మమ్మకి ఈ అంకులే గాజులు వేస్తుండే అని. ఇక్కడికి అమ్మమ్మ మనవరాల గాజులు వేస్తా అని చెప్పి తీసుకెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళగానే రేపు పండగ కదా అందరం సేమ్ వేసుకుందాం అని చెప్పేసి మమ్మీ అక్క అందరం సేమ్ బ్యాంగిల్స్ తీసుకున్నాం. పిల్లలకు కూడా ఇంకా వెనిష్క అమ్ములకి కూడా బ్యాంగిల్స్ తీసుకున్నాం. ఇంకా మాకంటే వాళ్ళకి చాలా బాగున్నాయి, చిన్నపిల్లలు కాబట్టి. మేమందరం మళ్ళీ సేమ్ కలర్ తీసుకున్నాం. మేము పెట్టుకుంటుంటే ఇంకా మా పక్కన వాళ్ళు కూడా చూసి మా చేతులకు చాలా బాగున్నాయి అని చెప్పి వాళ్ళు కూడా అవే వేసుకుర్రు. ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా ఇంకా తీసుకొని వెళ్ళి బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. ఎలా అంటే మనం హ్యాండ్స్ అటు ఇటు మూవ్ చేసినప్పుడు బ్యాంగిల్స్ కూడా అటు ఇటు మూవ్ అవుతుంటాయి కదా, అప్పుడు సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఇంకా మట్టి గాజులు వేసుకోవడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది. అయినా ఈ రోజుల్లో అలా చేతి నిండా ఎవరు వేసుకొని ఉంటున్నారండి, మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళ చేతులకు తప్ప ఇప్పుడైతే ఎవరికి అట్లా కనిపించవు. పండుగలకి ఏదైనా ఫంక్షన్స్కి తప్ప చేతి నిండా నార్మల్ డేస్లో అయితే ఎవరికి కనిపించవు. అన్నీ బాగానే చెప్తున్నావు వీడియోలో, కానీ ముందు నువ్వు వేసుకొని తర్వాత మాకు చెప్పు. ఇట్లా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. నా ప్రీవియస్ వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేస్తే చేతి నిండా వేసుకోకపోయినా కానీ కొన్ని అయినా సరే నేను మట్టి గాజులే ప్రిఫర్ చేస్తా. మొత్తానికే గాజులు వేసుకోవడం అయితే మర్చిపోకండి అమ్మాయిలు. అప్పుడప్పుడైనా సరే చేతి నిండా వేసుకోండి, లేదంటే రెగ్యులర్గా అయినా ఒక 2-3 బ్యాంగిల్స్ అయినా వేసుకోండి. చేతులకు గాజులు, కాళ్ళకు పట్టీలు ఇట్లా వేసుకుంటే అమ్మాయిలు ఎంత బాగుంటారు. వేసుకోండి, ఏం కాదు, మన ట్రెడిషన్ని పక్కన పెట్టడం ఎందుకు. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఏమైనా మంచి మంచి వీడియోస్, కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోయా, మా గాజులు అమ్ముల్ గాజులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.